అందేనా అరిసేది? శ్రీదేవాళ్ళు బళ్ళ మీద రావచ్చండి, అసలే దగ్గర ఉన్నారు కాబట్టి. 3 బాగా చూడండి. పేపర్లు ఉంటాయి ఎక్కడ పెట్టారండి గట్టిగా పడుతుంది. పాస్ చేసి Recording complete. పుట్ట ఉంది, పుట్ట మంది తెచ్చుకోవచ్చు అని వెళ్ళి. ఎక్కడ? పగలు ముందే వద్దు, రోడ్డు మీద ఉంది, కాలు పట్టికి తెచ్చుకోవచ్చు. రిటర్న్ లో ఇటే వస్తాం మనం. అప్పుడు చీకటి పడదు, చీకటి పడితే కాదండి. అప్పుడు తీసుకుందాం, ఆగండి. ప్లేస్ మర్చిపోతా. కవర్ లేదు. ఉన్నాయి, నేను ఇస్తాగా. ఎక్కడుంది? ఆపు. జాగ్రత్త, పవన్ లాంటి. అజయ్ గడికేమో, అజయ్ గడు అక్కకి మొక్కకు పెట్టడానికి పుట్ట. నేను ఈ ప్యాకెట్ డిమార్ట్ నుండి తెస్తా, తీసుకొచ్చి అరే నువ్వు స్పీడ్ వెళ్తున్నారా? అన్న కోటి కనిపించినప్పుడు చెయ్య. నువ్వు మాత్రం అర్థం చేసుకుంటే అన్నిటికి ఎక్కేస్తాయి. జాగ్రత్త చూసుకోండి. చెప్పినప్పుడు విండోలు అన్నీ పైకెట్టి పెట్టుకోండి, అందరూ పైకి ఎక్కవు. సన్ రైజ్ వ్యాలీ రిసార్ట్. అరణ్యం ఎకో రిసార్ట్. పలోమా హాలిడే రిసార్ట్. వారానికి ఒక్కసారి వచ్చింది. మీకేది కదా చూసుకుంటే కావాలి చేసి ఎగురుకుంటే. ఇల్లు కట్టేవాళ్ళు దగ్గరికి వచ్చాడు కదా, నా వైపే చూస్తున్నారు. దూరంగా వెళ్ళారా? డాడీ ఒక్క నిమిషం స్లో చేయరా? లేదా ప్యాకెట్ తీసుకురండి. ప్యాకెట్ వద్దు, ఈ క్యాప్ చలో వేస్తాను అక్కడ. అలా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అంటే ఒకప్పుడు వేసి పాలలో ముంచుకొని నీళ్ళలో ముంచుకుంటూ అటు చెల్లులో చూసి పోతున్నారు. అయితే మేస్తర్లు ఏంటి ఇలా చూస్తాం.
తెలుపు ఆహారం పెట్టదు. అదే రోడ్ మీదకి వచ్చి యాక్సిడెంట్ అవుతాయి కదా. అది ఇంత రోడ్లలో కూడా అంత స్పీడ్ ఉంటుంది కదా. అన్నీ అది మెలికలు అందుకనే 2 గంటల 80 కిలోమీటర్లు. కానీ అందులో మబ్బు ఉంటుంది కానీ కదా, ఎండ ఉంటే అదొక ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నావా? నీ ప్యాకెట్ స్లో చేయరా, స్లో చేయి, స్లో చేయి. మారేడుమిల్లి 7 కిలోమీటర్స్. ఎక్కడ ఆపుతాడు? ఎక్కడ ఆపుతాడు? అదైతే వీళ్ళకి ఇన్ని కోతులు మనం భోజనాలు చేయడం కూడా కష్టం. కార్లు పెట్టి తినాలి. అదంటే ఆంధ్రదాడు ఓకే. చిన్న రోడ్డు అది. ఇక్కడే అనుకుంటానే, అది సింధూరం సినిమాలోని బ్రిడ్జ్ కదా, బ్రిడ్జ్ మైనింగ్ పెట్టి అలా నిలబడతారు. సింధూరం సినిమాలో బ్రిడ్జ్ వస్తుంది చూడండి. ఈ కర్రలు లాగేసి పక్కన పడేయాలి. ఇలాగే కదా కాట్ వేసుకొని కూర్చుంటే అన్నలు ఈ చెట్లలోంచి అట్లా వచ్చినట్టు. ఫ్రెండ్స్ ఇది సింధూరం సినిమాలో బ్రిడ్జ్ పాయింట్. అక్కయ్యలు అన్నయ్యలు 2 2 క్లాసెస్. 3 4 5 బళ్ళు. మళ్ళీ పుష్ప దీవం చూడు, జీప్ రివర్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటారు చూడు. అది కూడా ఒక పాయింట్ కనబడుతున్నట్టు. మళ్ళీ ఇక్కడే కొంచెం ముందుకు వెళ్ళాలి, వెళ్తే అక్కడ 2లోను పిల్లల్ని తీసుకొని నదిలోకి వెళ్తాడు, ఫ్లోలాగా వెళ్తుంది. ఆస్తికులు కలుపు. ఆ ప్లేస్ నేను అనుకోవడం ఆ లాస్ట్ది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ముందు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆ ప్లేస్ అనుకుంటున్నాను. బాగుంది కదా. చాలా బాగుంది. దగ్గరలో ఉంటే కనుక ఇక వాళ్ళింటికి వీళ్ళింటికి కాకుండా మనసు బాగా మీరు ఇటు వచ్చేయండి మేము అటు వస్తాం అనుకొని. అందులోని వింటర్లోని క్లైమేట్ బాగుంటుంది. ఇక్కడ ఎంత కొత్త ఉందో కొత్త. ఇక్కడంతా ఒకేసారి ఇంతమంది లాగితే మొత్తం సంచి నిండిపోద్ది. నో ఆల్కహాల్ ఇన్సైడ్ ది ఫారెస్ట్. చెయ్యొద్దు అన్న పని చేయడం ఇండియన్స్కి ఏమంటారు జన్మ హక్కు అండి. నో పార్కింగ్ మేము ఫ్రీడమ్ ఇవ్వమంటే ఫైట్ చేసి మరీ తెచ్చేసుకున్నాం. ఇయ్యద్దు అన్నప్పుడే వెళ్తూ ఉంటాం. ఏంటి పోయింది పీకే కొట్టండి అన్న ఫస్ట్లో చెయ్యి. ఒకటే ఉంది. ఇక్కడ వేసేస్తే అవన్నీ వచ్చేస్తాయి. ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు ఇసురే వస్తుంటే. అది ఒక ప్యాకెట్ అది కాదు నేను అనేది మొత్తం ఉన్నాయి అంటున్నావు కదా. అటు వచ్చింది అటు వచ్చింది. అగో ఆపరా. త్వరగా ఆగు చింపాలి. వస్తుందా? ఇదిగోండి నిలబడి చూస్తున్నాయి. వచ్చేసింది. అటే సెట్టింది అటే ఉన్నాయి. ఆగండి ఇక్కడ నుంచి. సారీ ఆయన మీద పడ్డా బిస్కెట్. ఇటు చూడలేదు. వెళ్ళి ఆయన పేరు
అయ్యయ్యో వస్తున్నాడా నేను చూసుకొని తిరుగుకుంటున్నాడు. ఇట్స్ కామన్ అవి నిలబడడం భలే ఉంటాయి కదా. ఇది ఒకటి బల్లు ఒకటి అదే ఎలిబంటి బంటి బంటి అని అది చూసా ఎలిబంటి ఏదో వస్తూ ఉంటది. మేము ఒరే అవ్వ బంటే ఎలుగుబంటి అసలు మామూలుగా అయితే ఎలుగుబంటి వస్తూ ఉంటది. ఒకడేమో బంటి బంటి బంటు బంటి అని పిలుస్తుంటాడు. పిల్లలు పిలుస్తున్నాడేమో అంతే కదా ఎలుగుబంటి అనమాట. ఎవరు బంటి ఎవరు వాయిస్ రికార్డ్ తీసుకొని అన్నట్లుగా ఎవరినన్నా వెళ్ళిపోతున్నాడు అడిగి పెట్టి సారీ 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 అంటే చూసాడా ఇలా చూసాడు. సరిగ్గా వాళ్ళ మీద వెళ్ళిపడ్డా బిస్కెట్. పాపం నేను అటు వస్తున్నాయేమో కార్లో వెనక్కి చూస్తున్నా. వీళ్ళు ఇటు వచ్చింది ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఎదురు వస్తున్నారు. తిరుపతిలో కదా అది ఏదో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇట్లాగా ఉన్నాయి కదా రోడ్డు మీద కూర్చున్నాయి. కిష్కింద కాండ పుట్టేస్తారేమో అన్నట్టు. అది చెక్కది తెచ్చాను మర్చిపోయినా మళ్ళీ అందరూ కూర్చోలేదు. కదిరిలో ఈ ముద్దు వరకు అదేమంటారు యాక్సెప్ట్ బ్లేడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. బాబాయ్ ఆ రోజు పోకేసుకున్నాను ఇంటికి వెళ్ళాక చూస్తే గరుక్ గరుక్ అని అందాదా క్యాష్ చేసుకోండి ఉంటుంది వీటిని. మళ్ళీ వీళ్ళు 1-2 సార్లు అన్నాను వీళ్ళు ఫీల్ అయిపోతాను. అయ్యా చూడు మరి బాగా వద్దండి అంటే 2-3 సార్లు అన్నారు. బాబాయ్ ఒక్కసారి అన్నందుకు వాళ్ళు ఎక్కువ అయిపోతారు. నువ్వు చూడు 1 నెల 2 నెలలు పోయాక శ్రీదేవి కాల్స్ ఉండవు ఏముండవు. దొరగా ఏంటి అనురాధ వాళ్ళ అత్తని పై మేడ మీద కూడా రానిచ్చేది కాదు. ఆమె నిలుబొట్టు పెట్టుకొని ఎక్కువ కాసి ఇలాంటి పూజలు ఉంటాయి చూడు అలాంటివి. ఇప్పుడు త్వరగా అత్తగాని క్యాష్ చేసుకోండి ఆ గ్రూప్లో పెట్టేసుకోండి. వీళ్ళు వాళ్ళకి చెప్పి చేయిస్తారు నాటకాలు ఆడిస్తారు కూడా అది గొడవలకి. చూడు మరి పిల్లనంట ఒకసారి 11 ఎంత అయితే మరి 2 గంటలు రోడ్డు అలా నుంచే పెట్టిందండి బయట. పింకినా అదే ఉండద్దు వెళ్ళిపో మళ్ళీ అక్కడ పెట్టు ఫ్రీగా ఏం కాదు కదా మెయింటెనెన్స్ ఇస్తారు కదా. అదేదో హాస్టల్ కాదు ఇప్పుడు అక్క అన్నీ పెట్టుకొని అక్కడ ఉండేదంట. అదే బియ్యం బస్తాలు ఇయ్యేది. ఎందుకంటే ఆ కర్మ డాక్టర్ తొక్కలో ఆర్ఎంపీ బియ్యం బస్తా కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టుకుని ఉండేదంట. మళ్ళీ ఇది ఆ పిల్లలకి అబ్బో ఆ ఇద్దరు పిల్లల్ని అయితే పెద్దోడా చిన్న ఈ ఇద్దరు కొడుకుని అంత ఏం బాగలేదు పిల్లలు. పింకే బాగుంది కొద్దిగా అడగడం చేసి. చిన్నప్పుడు కూడా అంతే. కాకపోతే వాళ్ళిద్దరు అందంగా ఉంటారని రానివ్వకుండా అలా అంటారు. ఈ పిల్లల్నేమో వాళ్ళని అక్క అని పిలవద్దని పెంచుకుంటుంది. సొంత కూతురులాగే కదా. దాన్ని ఏదన్నా అంటే దీనికి కోపం రాదు. 2 గంటలు నిలబెట్టింది అంటే అదేంటాను 2 గంటలు నిలబెట్టుకో పనే ఉంది అని ఒక్కసారి అడిగితే రెండోసారి చేస్తారా? ఇది వెళ్ళి దాని మీద ఏదో చెప్పి ఉంటుంది. ఒక్కసారి గట్టిగా అంటే రెండోసారి భయపడతారు కదా పిల్లల జోలికి వచ్చేటప్పుడు. 2 గంటల నుంచే పెట్టింది. అనురాధ పిల్లల్ని అక్క అని పిలిస్తే అక్క అని పిలవకు. ఇప్పుడు క్రిస్మస్కి వచ్చి ఉండిపోయిందంటే చూడు దాదాపు 4 రోజులు అంతే కదా. అంతే అంటే
అయిపోయింది అంటే అక్కడ ఏదో అవుతాం. అది అక్కడ ఉన్నాయి గుంపుగా ముందుకు వెళ్ళాక వద్ద ఈ పోలీసు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా చెకింగ్ టికెట్ 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 చేస్తారు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఛార్జెస్ పాపికొండ అవి అంట. చెకింగ్ అనుకో మొత్తం అన్ని తీసుకొని తీసి చూసుకొని మళ్ళీ చదివి జాగ్రత్తగా అదే ఆ కారు ఏంటి అక్కడెక్కడో ఆగిపోయారు. భయం ఇందాక ఓవర్టేక్ చేసుకుంది కదా. భయం అది పుట్టించింది ఎవరు? వెళ్ళిపోవడానికి ఉండదా చెక్ పోస్ట్? అప్పుడైతే శ్రీశైలంలోనూ కవర్లు కూడా ఇచ్చేవారు కదా, 50 రూపాయలు 20 రూపాయలు అది ఇస్తే కవర్ ఇస్తాడు కంపల్సరీ మాట. అది తీసుకుని వెళ్ళి మనం ఏమైనా చెత్త ఉందనుకో అందులో వేసేయాలి. అక్కడ ఇస్తే 20 రూపాయలు ఇస్తాడు. అది మళ్ళీ మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడు. నో ప్లాస్టిక్ అన్నాడు, అది పెట్టాడు. అందులో అడుగు కూడా లేవు, చుట్టూ ఎక్కడ చూడు అయ్యే ఉంది. ఏం సార్ మీకు నెంబర్ నేమ్ ప్లేట్ లేదు? గుడిసెకొండపైకి వెళ్ళి పరిగె సొంత వాహనంలో అనుమతించబడవు. ఏంటిది? గుడిసె చెప్పాను, కొండ పేరే గుడిసె అని. ఇవి బోర్డు ఉన్నాయి ఇక్కడ. ఏమండి స్లో చేస్తావా? పని ఫైన్ అంట పోలీసు అక్కడే వాళ్ళు కదా వెయ్యాలి. నో పార్కింగ్ అంటే అక్కడే కదా పార్కింగ్ చేయాలి. ఇది పాఠశాల కస్తూరి గాంధీ పక్కన ఉన్నాయి. సాల్ట్ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. వాటి గిరిజన గురుకులాలు ఉంటారు కదా. జూనియర్ కళాశాల, గురుకుల జూనియర్ కళాశాల హాలిడేస్. పోలవరం జిల్లా మారేడుమిల్లి. పోలవరంకి వచ్చేసాం. పోలవరం అండి, మారేడుమిల్లికి వచ్చేసాం. ఇన్ కేసు నాగరా మనం పెట్టుకున్న పాయింట్లో బాగుంటే వ్యూ 2 నిమిషాలు ఆగేసి అలా వెళ్ళిపోతే అంతే, చూస్తాం కింద దిగి చూద్దాము. బాగుంటే 2 నిమిషాలు ఉందాము, లేదంటే జంప్. ఒకటైతే కిందకి వెళ్ళాలి. అంటే ఎన్ని మెట్లు, 300 మెట్లు 400 మెట్లు చెప్పాడు. అయిపోయినట్టే. అది నేనైతే సజెస్ట్ చేయను అని చెప్పేసి అన్నాడు ఆయన. ఎవరికి? పిల్లలకి, ముసలివాడికి, మంది వేడి రక్తం, హై బీపీ. పైన పైది చిత్తూరు భద్రాచలం 105 కిలోమీటర్లు. ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపోయి లాంచ్ ఉంటుంది చూడండి, పోలవరం తీసుకెళ్తాడు. ఎక్కుదామా? చామంతులు సూపర్ ఉన్నాయి. మొక్కలు తీసుకుందామా? పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇవాళ సంత అనుకుంటాయండి. ఎంత జనం ఉన్నారు. ఉండవు, ఏంటి? మనం ఇంటికి వెళ్ళే వరకు ఉండవు. రాజ్మా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడు. చాలా ఉన్నాయి. స్వతహాగా చాలా ఉన్నాయి. ఒక దగ్గర ఇలాగా ఉంది, రాజ్మాలు బొబ్బర్లు అవి వేసి ఇక బొంగులో చికెన్ ఉంది ఇక్కడ. అరకులో కూడా ఒక ఇంచుమించు ఇలానే ఉంటున్నాం గారు. అరకు ఎంటర్ అవ్వగానే ఇంచుమించు ఇలానే లొకేషన్. ఇలాగ ఉన్నాయి, పోసి అమ్ముతున్నాడు. అదే విల్లా వనవిహారి. లోపలికి వెళ్ళొచ్చు. ఏమంటారు? రిసార్ట్ అది. రిసార్ట్ రూమ్లు ఉంటాయి కదా. అది అడ్డంగా తీసుకొని పరిణాయాలు తొక్కరు. హారన్ అని పెట్టాలి మైక్. లేదా వెహికల్ వస్తున్నాయా? అమ్మాజీ బాంబో చికెన్ అని పెట్ట. బాంబో చికెన్ ఇలా అలాగే ఉంది పేరు. బాంబో చికెన్ అని పెట్ట. ఏసీ రెస్టారెంట్.
ఫ్లాట్స్లో అన్నీ అట్లా 9,000 7,000 అలా ఉన్నాయి. మన 5గురికని పెట్టారు మేడం. మందు కాకుండా కళ్ళు చికెన్ అని పెట్టాలి. జనాలందరూ ఇంకక్కడే ఉంటారు. ఎప్ప సారా ఎప్ప చాందులు భలే ఉన్నాయి. హైట్ను బలిష్టంగా మంచి ఫ్లవరింగ్తో ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటి దగ్గర దాన్ని అన్నాడు అన్ని బడ్స్తో ఉంది తెలుసా. అంటే అప్పటికి 20 గంటలు అయింది పెట్టి, అంటే ఓ రోజు ముందు తీసి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి తొందరగా అది వీళ్ళకి వస్తాయి చూడు. మనం రిసార్ట్ రిసార్ట్ వీళ్ళకి తెప్పిస్తారు కదా. ఎల్లో ఈ ఫ్లవర్స్ ఉంటాయి, ఆ బొకే ఫ్లవర్స్ అంటారు. బొకే కాదు. నీళ్ళు దిగట్లేదు కూర్చొని. వచ్చి ఏంది మా ఏంది వీడియో రికార్డింగ్ జిప్ ఫైల్లో సేవ్ అయినట్టుంటే బాగుండు. వచ్చే వీడియోలు సేవ్ అవుతాయి. 10 GB వస్తే 1 GB. కాపీ చేసుకుంటే జిప్ ఫైల్లో కాపీ చేసుకోవచ్చా? చేయొచ్చు. కాదు సేవ్ ఆ టైం మొబైల్లో అవుతారు లేదో తెలియదు, ట్రై చేయాలి. అది అయితే నేను ఓపెన్ చేస్తా. దీని లోపల ఇది బొయ్యలు కూడా ఉంటుంది. ఇది పెట్టేసి కాపీ చేసి పేస్ట్ వచ్చి అలా డైరెక్ట్ జిప్ కన్వర్షన్ చేయాలి. దీని నుంచి డైరెక్ట్ జిప్ కన్వర్షన్ నా ఫోన్లోకి. అది చెప్తా. రెంట్లకి ఇస్తారంట. అదే ఇవన్నీ అవే. క్యాంప్ ఫైర్ వెళ్ళా అన్నా దానికి డబ్బులు 500 ఎంత ఉంది. మళ్ళీ వాటికి రెంట్, భోజనం. లంబసింగ్ వెళ్ళామన్నాను చూడు, అప్పుడు భోజనం చెప్పారు. ముందు అడిగాడు తిందాం వద్దాం అనుకున్నా, చెప్తే ఇంటి దగ్గర వడ్డించి తీసుకొచ్చాడు. అది ఆ వెనకాల రోడ్లో షూట్లో అయ్యి ఉండొచ్చు, అలా అనిపిస్తుంది కొద్దిగా. ఇలా ఉంది, దిగడానికి ఉందన్నమాట. అక్కడ ఈ పుష్ప సినిమాలో వాగు దగ్గర అదంట సీన్. ఇది ఈ వీడియో మొత్తం విఆర్లో పెట్టి చూస్తే థ్రిల్లింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఏమంటే మ్యాప్లోను పుష్ప షూటింగ్ ప్లేస్ అని పెట్టండి, సెట్ చేయండి. ఇంతకు నెట్ వస్తుందా? లేదు ఇక్కడ రేడియేషన్ అనేసి ఆపేసినట్టున్నారేమో. కళ్ళు పెట్టేసి లేడ్లు కనబడతాయి. ఒక దగ్గర అనిపిస్తుంది కదా. ఇక్కడ జనాలు ఉన్నారు. కూర్చొని అంటున్నారు. ఇంకేముంది మందులు రెస్ట్ ఏరియా. ఔషధం మరి ఔషధం. కానీ ఆ గ్యాంగ్లో నాలాంటి ఒకడు ఉంటారో లేదో. నేను వెళ్ళిన ప్రతి బ్యాచ్ అమ్మా నేను ఒక్కనే తాగనండి. తాగిన తర్వాత అందరినీ అలా కార్లో తీసుకురావాలి కదా. హలో ఎక్కడ అందరా? ఓకే షోరూంలోకి వచ్చారు, వెళ్ళిపోయారా? ఓకే 1 గంట అవుతుందిగా. ఏమైనా కొన్నారా? ఇది టవల్గా ఇది ఇదే మాకు కూడా తీసుకుంటారా? స్లో 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 స్లో. ఏమండి? అన్న హలో వాళ్ళు కొంచెం చూసుకోండి. 4 తీసుకుంటే సరిపోతుంది కదా. హలో 4 టవల్స్ అండి. రాణికి 2 మనకు 2. పల్సటి తేనె అని ఇక్కడ పెట్టాడు. ఒరిజినల్లోనే కాదో తెలియదు.
నుంచి ఇక్కడ వస్తారు కదా, ఎక్కువ రోజులు ఉండలేరు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన వరకు కూడా. కోడలు పక్కింటి అత్తగారు అలా నచ్చుతుంది అంతే కదా. అంతే. కానీ చెట్లు మాత్రం పొడవుగా ఉన్నాయి. ఆక్సిజన్ ఎక్కువ ఉంటే పొడవు ఎక్కువ పెరుగుతారంట. అంటే నువ్వు చిన్నప్పుడు ఆక్సిజన్ తక్కువ తీసుకున్నావా? ఇది School. ఉన్నాయి ఇక్కడ ఇదో ఎయ్యి. వేసండి. అట్టే ఉన్నాయి నీ సైడే ఉన్నాయి. పని 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 అవి ఎక్కడ కూర్చున్నాయి? వేసానమ్మా. ఉండరే చింపాలి కదా. ఇక్కడ చూసుకోవడం చెట్లు. ఏమండి ఇది